సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాస్యాధిపతి అయినటువంటి గురుగ్రహం పంచమ స్థానంలో అనుకూలంగా ఉండడం, అలాగే తృతీయ స్థానమందు రవిగ్రహం శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం, చతుర్థ స్థానమందు బుధుడు అలాగే చంద్రుడు బలంగా ఉండడం వల్ల 5 గ్రహాలు ఈ రాశికి అనుకూలంగా ఉన్నాయి. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మనకు వచ్చే ఫలితం ఏంటయ్యా అంటే, ఒకటి మానసిక పరిపక్వత. అనగా గతంలో చిన్న చిన్న వాటికి బాధపడుతూ చిన్న చిన్న వాటికి సంతోషిస్తూ ఉండేటువంటి ధనురాశి వారి యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో అది ఈ వారంలో కొంత మార్పు చెందుతుంది. ఒక సినిమా చూడడం ద్వారానో, ఒక నాటకాన్ని నవల్ని చదవడం ద్వారానో, లేదా మరి ఏ ఇతరత్ర ఒక దాన్ని చూసి పుస్తకం చదివి సంగ్రహించుకున్నటువంటి విషయాల ద్వారా మీ యొక్క మనస్తత్వం మారేటువంటి పరిస్థితిని ఈ వారంలో ప్రధానంగా ధనురాశి వారి దగ్గర నుండి గమనించవచ్చు. దీనికి కారణం చతుర్థ స్థానంలో బుధగ్రహం ఉండడం అనేటువంటి విషయం. దీనివల్ల ఏదైనా ఒక విషయం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఒక పుస్తకం చదవాలనో, నవల చదవాలనో, ఒక మంచి సినిమా చూడడం వలనో మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఈ వారంలో ప్రధానంగా చేస్తారు. అది ఈ వారం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇక తృతీయ స్థానంలో ఉండేటువంటి శని కానీ రవి కానీ మీకు చాలా ఉపయుక్తంగా ఉంటారు. చాలా ముసలి వాళ్ళకి చేతికర్ర దొరికితే ఎంత వాళ్ళకి బలంగా ఉంటుంది అంటే, శక్తి లేదు, నిస్సత్తువగా ఉన్నారు, ఏ సపోర్టు లేకుండా ఉండడం చాలా కష్టం. అటువంటి సందర్భంలో ఒక ఊతాన్ని ఇచ్చేటువంటి కర్ర వాళ్ళకి ఎంత గొప్ప సహాయాన్ని అందిస్తుందో ధనురాశి వారికి రవిశనుల యొక్క బలం ఆ విధంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు, అలాగే ధనధాన్యాభివృద్ధిశ్చ అన్నారు. ఏ విధమైనటువంటి అవకాశాలు లేనటువంటి సమయంలో ఎడారిలో నీళ్లను వెతుకుతూ ఉన్నారు ధనురాశి వారు. ఆ తరుణంలో రవిశనులు ఇద్దరూ కలిపి మీకు ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కనబడేలా చేస్తారు. అది ఉదాహరణ. అనగా అంత గొప్ప అవకాశాన్ని కల్పిస్తారు అన్నట్టు. అయితే ఈ అవకాశాలకి కొంత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి రావడము, అలాగే కొన్ని సందర్భాల్లో మీ మాట తీరును మార్చుకోవలసి రావడము, అలాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి వర్క్ డెడికేటెడ్గా, వర్క్ ఓరియంటెడ్గా మీరు పనిచేసేటువంటి పరిస్థితులు ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అనగా ఈ వారంలో పూర్తి మానసిక పరిస్థితుల్లోనూ శారీరక పరిస్థితుల్లోనూ ఆలోచన శక్తిలోనూ మార్పు కనబడుతూ ఉన్నది. దీనికి కారణం రవి బుధ శని గ్రహాల యొక్క స్థితిగతులు. గురుని యొక్క దృష్టి రాశి మీద ఉన్నది కాబట్టి ఎప్పుడూ మిమ్మల్ని పక్కదారిలోకి వెళ్లకుండా సరైనటువంటి ట్రాక్లో ఉండేటువంటి విధంగా గురుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు మంచి అవకాశాలను కల్పిస్తారు. దీనివల్ల మీరు కుటుంబంతో కొంత వ్యతిరేకమైన భావాలను కలిగి ఉన్న బయట చూసేటువంటి వారికి విభేదిస్తూ ఉన్నట్టు కనబడినా కుటుంబాన్ని అప్పటికప్పుడు రక్షించుకుంటూ ఉంటారు. అందువల్లనే ఈ వారంలో అప్పుల బాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కుటుంబం యొక్క దరికి చేరకుండా మీ వంతు కృషిని మీరు ఇస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగ వ్యాపారాలు బాగున్నాయి. విద్యార్థులకి ఇది చాలా అనుకూలమైన సమయం. మరీ ముఖ్యంగా స్త్రీలకి ఈ గ్రహస్థితి యోగిస్తూ ఉంటుంది. ధనురాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసాన్ని పఠిస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి.